అండి, అందరికీ నమస్కారము. ఎస్ఆర్జే అఫీషియల్ ఛానల్కి స్వాగతము. ఈరోజు మీ ముందుకి కొత్త వంటకంతో వచ్చానండి. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. హాయ్ అత్తమ్మా, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ అన్నా కదా, మా కోడళ్ళు వస్తారని. మా కోడళ్ళు వచ్చేసారు. స్పెషల్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు ఇదేనా అత్తమ్మా? స్పెషల్ కావాలి ఏదైనా. ఎలా చేద్దాం స్పెషల్? కుండలో చేయండి. చేద్దామా? కోడళ్ళు వచ్చిరు కదా, మీరు అందరం కలిసి చేద్దాం. ఓకేనా? ఈ రోజు మా కోడళ్ళు కుండలో చికెన్ చేసుకుందాం అనుకుంటారు. మా కోడళ్ళకి నచ్చినట్టు నేను చేస్తున్నాను. చూడండి, కుండ తీసుకున్నాను. ఈ కుండ స్టవ్ పైన పెడుతున్నాను. మా కోడళ్ళు నచ్చినట్టు చేస్తున్నాను. ఇప్పుడు ముందు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నామండి. ఇది కేజీ చికెన్లో అంత మసాలాలు, కారం పొడి అవన్నీ ఎంత పడుతుందో అంత ఒక ముందే కలిపి పెట్టుకున్నాను. మీకు వేయాలి కాబట్టి ఎంత క్వాంటిటీ వేయాలో కేజీ చికెన్లో మీకు కూడా చూపెడుతున్నాను. కారం పొడి 4 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 మిరియాలు, బిర్యానీ ఆకండి, దాల్చిన చెక్క, అల్లిగడ్డ పేస్ట్. ఇది కొత్తగా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి. మసాలా, గరం మసాలా మేము స్పెషల్గా తయారు చేసి పెట్టుకుంటామండి. ఇది అల్లిగడ్డ 2 ఇది మేము స్పెషల్గా చేసుకున్నామండి. మీకు తెలియాలంటే మేము మరో వీడియోలో చూపెడతామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, మిరియాలు వేసుకుంటున్నామండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. మూత పెట్టేసుకుంటాం. వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చింది. చిటికెడు పసుపు వేసుకోవాలి. అల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. కారం పొడి, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నా కదండి. మీకు క్వాంటిటీ చూపెట్టిన కదండి, నేను అన్నీ కలిపి పెట్టుకున్నా. చికెన్ వేసానండి. కొంచెం సేపు ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు గ్రేవీ వేసుకుందామండి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని, ఇప్పుడు చికెను మొత్తము 75% ఉడికింది కాబట్టి కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత చూద్దామండి. చికెను ఉడికిందో లేదో చూద్దామండి. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. కొబ్బరి పొడి వేసానండి. మసాలా వేసినాక చికెన్ మంచిగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి.
అత్తమ్మ చికెన్. చూద్దాం చికెన్ రెడీ అయిందో చూద్దాము. వావ్ చాలా బాగుంది స్మెల్. అవునా, బాగుందా? బాగుంది అత్తమ్మ, టేస్ట్ చేద్దాం. ఉడికిపోయింది, ఇక చికెన్ రెడీ. ఇంకా ఓకే, లాగించిద్దాం. కోడన్లో చికెన్ రెడీ, రండి తిందాము. వేడివేడిగా వేడివేడి అన్నంలో చికెన్ పెట్టుకొని రండి రండి. వావ్ వస్తున్నాం అత్తమ్మ, రెడీ మేము తినడానికి. ఓకే రండి పిల్లలు, రండి లంచ్ రెడీ, అందరూ వచ్చి కూర్చోండి. కోడన్లో కుండ చికెన్ ఎలా ఉంది? వావ్ చాలా బాగుంది అత్తయ్య. థ్యాంక్ యూ. సూపర్. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు మీకు నచ్చిందా? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.